నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక అయితే ఇచ్చారు. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, అసలు దేనివల్ల అంటే ఇంత మొన్న కూడా చూసినాం, మనకి ప్రాణహాని ఉందని చెప్పేసి వార్తలు వచ్చాయి, ఇప్పుడు కూడా మళ్ళీ వస్తున్నాయి. అసలు దీని వెనకాల కారణాలు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. నమస్కారం. నమస్తే మేడం. మొన్న నుంచి చూస్తున్న వార్తలు అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి, అసలు ఎందుకు ప్రాణహాని ఉంది, అసలు దేని అంటే ఇన్ని రోజుల నుంచి లేనిది సడన్గా ఇప్పుడు మాత్రం ఎందుకు ప్రాణహాని గురించి వార్తలు వస్తున్నాయి? ఎవరు అంటే తనకి ప్రాణహానికి గురి చేస్తారు? అసలు ఇప్పుడు పిల్లలు పరీక్షలు రాస్తూ ఉంటారు కదా, పరీక్షల జ్వరం వస్తూ ఉంటుంది. అవును, వాళ్ళు ఏంటంటే పరీక్షలను ఫేస్ చేయడానికి భయం వేసి ఆ పరీక్షను ఎట్లాగొట్లా తప్పించుకుందాము అనుకుంటారు. కానీ ఈయనకి ఎన్నికల జ్వరం వచ్చింది. ఈ ఎన్నికల జ్వరం వచ్చి ఏదో ఒక కారణం చెప్పాలి అనుకుంటున్నారు. ఇప్పుడు పోయినసారి కూడా ఇట్లాగే ఎన్నికల కోడికత్తి కేసు వచ్చింది. ఆ ఎన్నికల కోడికత్తి కంటే ముందు బాబాయి గొడ్డలిపోటు వచ్చింది. కత్తిపోటు, గొడ్డలిపోటు, ఇప్పుడు ప్రాణహాని. ఇప్పుడు ఆయన ఏమనుకున్నారంటే జనాల మధ్యలోకి వెళ్తే జనాలు ఎక్కడ కోపోద్రేకులయ్యి చెప్పులు కోడిగుడ్లు ఇసురుతారో అని భయం వేసి ఆయన బుల్లెట్ ప్రూఫ్ బండ్లు కొనుక్కోదలుచుకున్నాడు. బుల్లెట్ ప్రూఫ్ బండ్లు ఎందుకు కొనుక్కున్నావు నాయనా అని ఎవరైనా అడుగుతారేమోనని చెప్పి నాకు ప్రాణహాని ఉంది అని నాకు ఒక నివేదిక వచ్చింది అని చెప్తున్నాడు. అయితే నేనేమంటా అంటే ఈ నివేదిక ఇచ్చే ముందు వాళ్ళతోటి అసలు కోడికత్తి కేసు నిజమైందా కాదా, అసలు కోడికత్తి కేసు జరగటానికి కారణం ఏంటి, 5 సంవత్సరాల పాటు అతనికి బెయిల్ ఇవ్వకోకుండా అతన్ని జైల్లో ఉంచింది ఎందుకు, ఇప్పుడు అదరాబదరా మొన్న వాళ్ళ అమ్మ అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరిగి కాళ్ళు గడ్డాలు పట్టుకొని కాళ్ళు చెప్పులు అరిగిపోయేలాగా తిరిగేసరికి ఎలక్షన్స్ ముందు ఇది చాలా బూమరాంగ్ అవుతుందేమోనని హడావుడిగా అతనికి బెయిల్ ఇప్పించావు. కానీ అసలు ఇన్ని రోజులు బెయిల్ ఇవ్వకూడనంత కేసా, ఇప్పుడే నువ్వు బెయిల్ ఎందుకు ఇచ్చావు? ఇట్లాంటి వాటి మీద కూడా ఒక నివేదిక కావాలి కదా. అదైపోయిందా? ఇప్పుడు వాళ్ళ సొంత బాబాయ్ చచ్చిపోతే బాబాయికి సంబంధించి హత్యకి సంబంధించిన కేసు ఏదైతే ఉందో దాన్ని పురోగతి లేకోకుండా దాన్ని వదిలేసేసి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మాయి రంగంలోకి దిగి ఆ కేసు గురించి కొట్లాడుకుంటే తప్పితే ఆ కేసుని నువ్వు ముందుకు సాగనివ్వాల. అవును. మరి మళ్ళీ నువ్వు ప్రజాధనం ఎక్కడ ఖర్చు పెడుతున్నావు అని అంటారోనని చెప్పి నువ్వు సుఖంగా ఇన్ని రోజులు ఏ రోజు కష్టం నష్టం లేకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాలెస్లో కూర్చొని ప్యాలెస్ రాజకీయాలు నడిపావు. ఏ రోజు బయటికి రాకోకుండా ఒకవేళ వచ్చిన చెట్లు కొట్టేయించుకోవటాలు, పరదాలు కట్టించుకోవటాలు, తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్లో వెళ్ళటాలు, మళ్ళీ మొన్న కూడా ఒక 2 హెలికాప్టర్లు అద్దెకు తీసుకోవటాలు. దీనికంటే ఇంకా కొంచెం ముందు పిల్లల్ని చూడటం కోసం సెక్యూరిటీ లండన్ వెళ్తూ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి ఆ స్పెషల్ ఫ్లైట్ని అక్కడే ఉంచుకుని మళ్ళీ తిరిగి అదే స్పెషల్ ఫ్లైట్లో వస్తే దానికి సంబంధించిన అద్దె సంగతి పక్కన పెడితే 22 కోట్ల రూపాయలు దాని ఇంధనం ఖర్చు అయ్యింది. ఆ ఖర్చు మొత్తం ఎవరు పెట్టుకున్నారు? రాష్ట్ర ఖజానా నుంచి. ఇప్పుడు ఈ బస్సులు ఎక్కడి నుంచి కొంటున్నారు? రాష్ట్ర ఖజానా నుంచి. హెలికాప్టర్లు ఎప్పుడు రెంట్కి తీసుకుంటారు? రెంట్ ఎవరు కడతారు? రాష్ట్ర ఖజానా నుంచి. నీ వాలంటీర్లకు జీతం ఎక్కడి నుంచి ఇస్తున్నావు? గౌరవ వేతనమే ఖజానా నుంచే ఇస్తున్నారు. నీ సచివాలయ సిబ్బందికి ఎక్కడి నుంచి ఇస్తున్నావు జీతం? మళ్ళీ ఖజానా నుంచి. ఈ ఇద్దరు పనిచేస్తుంది ఎవరి కోసం పనిచేస్తున్నారు? రాష్ట్రం కోసమా నీ పార్టీ పనిచేస్తున్నారా?
ఇదంతా చూస్తుంటే పార్టీ కోసమే రాష్ట్రం పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రజల కోసం పనిచేస్తున్నట్టు ఇక్కడ లేదు. మంచి మాట చెప్పారు. ఆయన జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసము, ఆ పార్టీని గెలిపించడం కోసము వ్యవస్థలన్నీ పనిచేస్తున్న సందర్భం ఇది. ఈ సందర్భంలో ఇంకా సౌకర్యవంతంగా ప్రచారానికి ప్రచారం చేసుకోవాలి. పార్టీ డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు, దానికి పార్టీ డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రచారానికి మంచి మంచి వాహనాలు, మళ్ళీ మంచి హై సెక్యూరిటీ వాహనాలు, ఇవన్నీ ప్రభుత్వం డబ్బులతోటి ఖర్చు పెట్టించటం. పోనీ ఇన్నిన్ని కోట్లు 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 ఆ రాష్ట్రంలో ఎక్కడన్నా రోడ్లు వేయించడానికి కానీ ఏమన్నా వాడుతున్నారా? అసలు ఇప్పుడు దాదాపు 68% కంప్లీట్ అయిపోయిన రాజధానిలో బిల్డింగులు, కొన్ని కట్టిన బిల్డింగులు 68%, 70%, 80%, 90% కొన్ని బిల్డింగులు కంప్లీట్ అయినాయి. వాటిని అన్నిటినీ అట్లా పడవ పెట్టేసేసి అట్లా చేస్తే రంగులు వేయకోకుండా ఉంచితే కన్స్ట్రక్షన్లు పాడైపోతాయి కదా, రోడ్లన్నీ పాడైపోయినాయి కదా, వేసిన డ్రైనేజీ వ్యవస్థ మొత్తం పోయింది కదా. మరి ఇంత దారుణాలు, ఇంత అధికార దుర్వినియోగం, నిధులు దుర్వినియోగం చేసేసావు. అవన్నీ చేసేసి మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? ప్రాణహాని ఉందని చెప్పి, ప్రాణహాని ఉంది అని ఒక నకిలీ నివేదిక తెప్పించుకొని అసలు పోనీ నివేదిక బయటపెట్టు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, అసలు నువ్వు నికాసైన రాజకీయ నాయకుడు అయితే గనక, అది గనక వాస్తవం అయి ఉంటే గనక ఆ నివేదిక బయటపెట్టు. ఏ కారణం చేత వాళ్ళు ఈ నివేదిక ఇచ్చారు, ఏ విషయాలను పొందుపరిచారు అంటే వాళ్ళు పలానా పరిస్థితుల వల్ల మేము స్టడీ చేసిన దాన్ని బట్టి ఆయనకి ప్రాణహాని ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు అంటే ఏదైనా వినసొంపుగా ఉంటుంది, అనసొంపుగా ఉంటుంది. ఏమీ లేదు అక్కడ. అసలు నువ్వు నివేదిక బయటపెట్టు. ఆ ఇచ్చిన అధికారి ఎవరు? ఆ అధికారి ఎందుకంత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు? అసలు ఇప్పుడు ఆయనకి ప్రాణహాని పోయినసారి ఏమీ లేదు అని తేలిపోయింది కోడికత్తి కేసుతోటే. అసలు ఏమీ జరగని దానికే నువ్వు ఆంధ్రాను వదిలేసేసి హైదరాబాద్ వచ్చి ఇష్టమైన హాస్పిటల్లో చేరి నివేదికలు ఇప్పించుకొని అతన్ని జైల్లో పెట్టి అతను ఒక్కరోజు సాక్ష్యం చెప్పి అంటే స్టేట్మెంట్ ఇచ్చేసేస్తే అతనికి బెయిల్ వస్తుందేమో అని అంటే అతనికి బెయిల్ రాకుండా ఉండటం కోసం నువ్వు కోర్టుకు వెళ్ళకపోవటం ఇన్ని చూస్తూనే ఉన్నాం కదా. మళ్ళీ ఇంకా కొత్త నాటకం దేనికి అంటే, ఈ కొత్త నాటకం దేనికి అంటే ఇప్పుడు ప్రజలు నమ్మించాలి. నమ్ముతారంటారా మరి? ఇన్ని బుల్లెట్ ప్రూఫ్ కార్లు, వ్యాన్లు, బస్సులు తీసుకుంటుంటే 20 కోట్లు, 3 కోట్లు, అసలు ఈ కోట్ల అసలు చాలా ఈజీ అయిపోయింది ఇవాళ రేప. ఇప్పుడు పక్కన ఆంధ్రాలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని చెప్పి ప్రతిరోజు నువ్వు అప్పులు చేస్తున్నావు. ప్రతిరోజు నువ్వు ఇస్తాను అని చెప్తున్న సంక్షేమ పథకాలకి వాటికి నీ డబ్బులు సరిపోవట్లా. ఓ పక్క నుంచి రావాల్సిన ఆదాయం కూడా దొడ్డిదారిన నీ బొక్కసంలోకే వెళ్తుంది. ఇప్పుడు ఇసుక దాని మీద, లిక్కర్ దాని మీద, ఆ రెండింటి మీద గవర్నమెంట్కి డబ్బులు రావాలి లెక్క అయితే. ఆ డబ్బులు కూడా నువ్వు దొంగదారి నువ్వే తినేస్తున్నావు. ఇంకా అసలు ఆ ఖజానాలో ఏముందని నువ్వు ప్రతి రోజు అప్పు చేస్తున్నావు, ప్రతి ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వటానికి అప్పులు చేస్తున్నావు. ఇది కదా నీ బతుకు. నీకు చేత కాలేదు పరిపాలించటం. మళ్ళీ చేత అయినా అవ్వకపోయినా మళ్ళీ అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో నువ్వు ఈ దొంగ నివేదిక ఇప్పించుకుని ఈ దొంగ నివేదిక ప్రకారం నువ్వు జనాలను నమ్మించాలి అని చూస్తున్నావు. జాలి కథలు. మళ్ళీ ఓ చిన్నపిల్లాడిలాగా నేను ఒంటరి అయిపోయానని చెప్పేసి సింపతి క్రియేట్ చేస్తున్నారు. సింపతి క్రియేట్ చేసుకొని ఇప్పుడు అదేదో దూకుడు సినిమాలో బ్రహ్మానందము నాగార్జునకి అప్పీల్ చేస్తూ ఉంటాడు. అవును, నాగార్జున గారు చూడండి నాకే ఓటు వేయండి అని. అలా ఉంది తప్పితే ఇది వేరేగా లేదు. ఇది ఒక పొలిటికల్ స్టంట్ మాత్రమే. ఆ నివేదికలో నిజాలు లేవని అభిప్రాయపడుతున్నాము. ఒకవేళ ఉన్నాయి అంటే కనుక దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టమని అడుగుతున్నాం. అంటే ఇప్పుడు తను చెప్పేది ఏంటంటే, నేను నా పరిపాలన నచ్చితేనే నాకు ఓటేయండి, నేను ఇంత అభివృద్ధి చేసిన అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. నేను అన్ని పథకాలని మొత్తం అకౌంట్లోకి వెళ్తున్నాయి, ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తున్నాయి. సో నా అధికారం మంచిగా ఉంటే ఓటేయండి. ఇట్లా ఓటు అడిగిన వాళ్ళు ఇంతవరకు ఏ నాయకుడు లేడు ఇండియాలోనే, నేనే ఫస్ట్ అని చెప్పేసి తను చెప్తున్నాడు. ఆయన ప్రగల్భాలు ఆయన పలుక్కోవచ్చు, గప్పాలు ఆయన కొట్టుకోవచ్చు, వాగాడంబరంగా మాట్లాడుకోవచ్చు. ఏది ఏమైనా నేను అడిగేది ఏంటి అంటే, అసలు ఎలక్షన్లు, ఓట్లు వేయటాలు అవన్నీ కాసేపు పక్కన పెట్టండి. ఫస్ట్ అసలు ఈ నివేదిక ఏంటి?
ఈ నివేదికని ఎవరిచ్చారు, దానికి అసలు ఒక లీగాలిటీ ఉందా లేదా, ఆ నివేదిక అసలు కరెక్ట్గా ఇవ్వవలసిన వాళ్ళే ఇచ్చారా లేదా. ఎందుకంటే ఆ నివేదిక కనుక తప్పుడు నివేదిక ఇస్తే వాళ్ళ ఉద్యోగాలు ఊడతాయి. ఈయనకు ఉద్యోగం రావటం ఏమో తెలియదు కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఊడతాయి. మరి అంత సాహసం చేస్తారని నేను అనుకోను. ఏది ఏమైనా అసలు ఆ నివేదికని పబ్లిక్లోకి పెడితే పాపం ఆయనకి ఏ విధమైన ప్రాణహాని ఉంది ఏంటి, అసలు ఆయన ప్రాణం తీయదలుచుకున్న వాళ్ళు ఎవరు, వాళ్ళెంత బలవంతులు, ఇవన్నీ తేలిన తేలిన తర్వాతనే అసలు ఎలక్షన్కి వెళ్ళు. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.